మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే బీజేపీకి సానుకూలంగా ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీంతోని జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ తారుమారయ్యే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ మారిపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా ఉందని చెప్పేసి అయితే అక్కడ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? అంటే మహారాష్ట్ర ఎన్నికలు జగన్ భవిష్యత్తుని నిర్ధారిస్తాయా? జగన్ బయట ఉంటాడా, జైలుకి వెళ్తాడా? ఎందుకంటే జగన్ పట్ల బీజేపీ పెద్దలు అనుసరించే వైఖరి ఎలా ఉండబోతోంది, వీటన్నిటికి కూడా రేపటి మహారాష్ట్ర ఎన్నికల యొక్క ఫలితాలు నిర్దేశిస్తాయి. జగన్ భవిష్యత్తే కాదు, జమిలి ఎన్నికల భవిష్యత్తు కూడా. ఎందుకంటే జమిలి ఎన్నికలు వస్తాయని కొండంత ఆశలు పెట్టుకుని తన పార్టీ నాయకుల్ని నిలబెట్టుకోవటం కోసం, క్యాడర్ జారిపోకుండా ఆపడం కోసం జగన్ నానా పాటలు పడుతున్నాడు. ఒకవైపు వలసలు, అందరూ ఆయన పార్టీని వదిలేసి వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. ఆయన బంధువులే వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అక్కడక్కడ అడపా నీకు మీటింగ్స్ పెట్టినా, లేకపోతే ప్రెస్ మీట్లలో జమిలి వస్తోంది, ఇంకో సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు, 2027లో ఎన్నికలు, 2028లో ఎన్నికలు. అంటే ఎన్నికలు వస్తున్నాయి, కొద్దిగా ఓర్చుకోండి, ఇంకో సంవత్సరం ఓర్చుకోండి, 2 ఏళ్ళు ఓర్చుకోండి, కష్టపడండి అని ఆపే ప్రయత్నం. కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నాడు నాయకులవి, కార్యకర్తలవి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచిందనుకో, బీజేపీ కనుక గెలిచినట్లయితే నిజంగానే జమిలికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఒక 5-6 రాజ్యాంగ సవరణలు చేయాలి, బిల్లులు పెట్టేస్తారు పార్లమెంట్లో, వెంటనే వాటిని ఆమోదించుకునే ప్రయత్నం చేస్తారు. ఒక సంవత్సరం ఏమైనా ముందుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ జనరల్గా ఏ అధికారంలో ఉన్న పార్టీ ముందుకు జరపదు, ఏది ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడదు, ఆఖరి నిమిషం దాకా పవర్లో ఉండాలనే చూస్తారు. అట్లా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి వాజ్పేయి దెబ్బతిన్నారు. ఇండియా గ్లోయింగ్ అని చెప్పి ఆయన ఒక నినాదంతో, అప్పుడు చంద్రబాబు అలిపిరి ప్రమాదం, ఆయన అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్, నీకు 23 క్లెమోర్ మైన్స్ పేలడం, ఆయన పునర్జన్మ, అప్పుడు ఆయన మీద ఏదో సానుభూతి వెల్లువెత్తుదన్న దీంట్లో ఆయన ఎన్నికలకు వెళ్ళడం, ప్రధాని కూడా ఆయన కూడా ఒక 3 నెలలు ముందుకు రావటం. ఏం జరిగింది? ఇద్దరూ దెబ్బతిన్నారు. అటు వాజ్పేయి ఓడిపోయారు, ఇటు చంద్రబాబు ఓడిపోయారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడేమో మన్మోహన్ సింగ్ ప్రధాని అయి కూర్చున్నారు 2004లో. అంటే ముందుకు వెళ్ళడం ద్వారా నష్టపోయారు అనేది మరి అక్కడ వాజ్పేయి ప్రభుత్వం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మోడీ కూడా ఇవాళ ముందుకు వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి జమిలి ఆశలు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఆయన జైలుకి వెళ్ళాలని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అంటే అటు జైలు ఆశ నెరవేరుద్దా, ఇటు జమిలి ఆశ నెరవేరుద్దా? ఈ రెండింటికి కూడా నీకు ఏది బెంచ్ మార్క్? మహారాష్ట్ర ఎన్నికలు ఇవాళ అక్కడ బాగా పోటాపోటీగా జరుగుతుంది. మహాయుతి, అక్కడ ఒక అలయన్స్ ఏర్పడింది, లేకపోతే అఘాడీ వికాస్, అక్కడ ఒక అలయన్స్ ఏర్పడింది. నీకు అదేంటి? అటు శరద్ పవార్, రాహుల్ గాంధీ, నెక్స్ట్ ఉద్ధవ్ ఠాకరే, ఉద్దండులంతా నీకు మోహరించారు. అటు ఎన్సిపి, శివసేన, కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా తగులుతున్నారు. నీకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళదే పైచేయి అయింది. 48లో వాళ్ళు 30 కొట్టారు. బీజేపీ దెబ్బతిన్నది. ఎన్డీఏ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో మరాఠా. ఇప్పుడు అదే ఇక్కడ మళ్ళా తీర్పిస్తారా? కాకపోతే బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ హర్యానాలో గెలిచింది. హర్యానాలో గెలిచిన ఉత్సాహంతో ఉంది. మళ్ళా మోడీ సర్కార్ 3.0, మూడోసారి మోడీ ప్రధాని అయినటువంటి నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మోడీని ఎదుర్కొనే ధైర్యము, ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని ప్రజలు కూడా ఇవాళ అంటున్న దీంట్లో ప్రజలంతా మళ్ళా అక్కడ ఈ బీజేపీ, ఈ కూటమికి మరి మద్దతు పలుకుతారా? ఎందుకంటే బీజేపీ ఏం చేసింది? ఎన్సీపీని చీల్చింది.
శరద్ పవార్ అజిత్ పవార్ని సపరేట్ చేసింది. ఇవాళ అజిత్ పవార్ బీజేపీ అలయన్స్లో ఉన్నారు. శరద్ పవార్, సుప్రియ వాళ్ళకి బలం ఉంది అక్కడ. ఏది ఆ బారాముల్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకెట్స్లో నీకు శరద్ పవార్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన ప్రధాని కావాల్సినటువంటి వాడు. ఆయనకి ఇదే ఆఖరి ఎన్నికగా ఇక ఇవాళ ఆయన మొత్తం శక్తియుక్తులు వాడుతున్నాడు. ఏంటి అక్కడ వారసత్వ పోరు. ఎన్సీపీ అజిత్ పవార్కి వెళ్తుందా, సుప్రియాకి ఇవ్వాలా? సుప్రియా సూలే ఎవరు? శరద్ పవార్ కూతురు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో శరద్ పవార్, సుప్రియా సూలే పై చేయి అయిన దాంట్లో అజిత్ పవార్ భవిష్యత్తు ఈ ఎన్నికలు నిర్ధారిస్తాయి. అతను కనుమరుగవుతాడా, అతను మరి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా చూడాలా. అదేవిధంగా బీజేపీ ఏం చేసింది, నీకు శివసేనను కూడా చీల్చింది. ఇది షిండే, ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాకరే, మరి ఆయన పైన కొంత సానుభూతి ఉంది. మొన్న ఆయన క్లిక్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే, రాహుల్ వైపు ప్రజలు మొగ్గు చూపిన దాంట్లో అదే మొగ్గు ఇప్పుడు కూడా చూపిస్తారా? లేదు షిండే అధికార బలం, మోడీ అధికార బలంతో శివసేనని అణిచేస్తారా? అంటే ఇటు షిండే రాజకీయ భవిష్యత్తు, ఇటు ఉద్ధవ్ కాదు ఎవరైనా మన అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తుని నిర్ధారిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు. వాళ్ళ భవిష్యత్తునే కాదు, జగన్ భవిష్యత్తును కూడా నిర్ధారిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు అంటున్నారు. జగన్ భవిష్యత్తును ఎలా నిర్ధారిస్తాయి? జైలుకి వెళ్తాడా, బయట ఉంటాడా, బెయిల్ రద్దు అవుద్దా, కంటిన్యూ అవుతుందా? రేపు ఆ పాత కేసులు సిబిఐ, ఈడీ అయ్యో 12, ఇది ఒక 9, ఈ కొత్త కేసులు పడుతున్నాయి. ఏది ఆ లిక్కర్ కానీ, శాండ్ కానీ, రకరకాలుగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి సీఎంగా అవినీతి కుంభకోణాల కేసుల్లో అరెస్ట్ అవుతాడా? ఏదైనా అరెస్ట్ కావడం తథ్యం. ఆ అరెస్ట్ మరి ఎప్పుడు జరుగుద్ది? బిగినింగ్లో జరుగుద్దా, ఎండింగ్లో జరుగుద్దా చూడాలి. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సార్ 11-12 సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం అంటే తొలి వ్యక్తి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కావచ్చు. సో ఇప్పుడు మరి మహారాష్ట్రలో ఒకవేళ నిజంగానే అంత సానుకూలంగా ఉంటే నెక్స్ట్ ఆ కొద్ది రోజుల్లోనే మరి నిజంగానే అరెస్ట్ అవుతారు. ఎందుకంటే ఇది చాలా మందిలో ఉన్న ఒక డౌట్ అన్నమాట. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని డబ్బు విరజిమ్మి అధికారం అండతో 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బయట ఉంటున్నాడు. ఏది ఇవాళ పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నాడు, కోట్ల రూపాయల వాళ్ళకి ఫీజులు ఇచ్చాడు. అటు తన సొమ్ము ఇచ్చాడు, ఇక తర్వాత ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టాడు. వాళ్ళకేంటి, వాళ్ళందరినీ ప్రభుత్వంలో లీగల్ అడ్వకేట్లుగా పెట్టుకొని తన కేసులు వాదించటం, ప్రభుత్వంలో జీతాలు పొందటం, అది ఒక ఇదిగా తీసుకుని మేపాడు. ఇవాళ న్యాయ వ్యవస్థకి ఛాలెంజ్ చేస్తున్నాడు. 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంటే నీకు ఏళ్ల తరబడి ఆ కేసులు వినడం, లక్షల పేజీల ట్రంకు పెట్టెలు, వెంటనే జడ్జి తీర్పు చెప్పేటప్పటికి బదిలీ అవ్వడం, లేకపోతే చచ్చిపోవడం. ఇది ఒక సవాల్. ఇది భారత న్యాయ వ్యవస్థనే వెక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారత న్యాయ వ్యవస్థనే అతను వెటకారం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన బెయిల్ గనక రద్దు చేయకపోతే ఇది ఒక దుష్ట సంప్రదాయం అవుతుంది. ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళు జగన్ యొక్క మార్గమే అనుసరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.